ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుడు మహాకృపను బట్టి మరొక వీడియో చేయడానికి దేవుడు కృప చూపుతున్నాడు. ప్రత్యేకంగా వీడియో చేయడానికి కారణం ఉన్నది. గత వీడియోలో ఎగ్జామ్ సీజన్ గురించి చెప్పాను. మరి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల కోసం మరి వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో కూడా మరి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్నారో వాళ్ళకి సజెషన్స్, ఒక టిప్స్ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. దేవుని స్తోత్రం. ఇట్ విల్ బి యూస్ఫుల్. ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాను నమ్ముతా ఉన్నాను. బైబిల్ చెప్తుంది, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంటుంది, చేయుటకు నీ చేతికి ఇచ్చిన పనిని శక్తి లోపం లేకుండా చేయమంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు స్టూడెంట్స్ పని ఏంటి? చదువుకోవటము, మరి స్కూల్కి కాలేజ్కి వెళ్ళి రావటము, మరి హాస్టల్ చదువుకోవటం వాళ్ళ పని అది. సో ఆ పని నమ్మకంగా చేయాలి. దేవుడు సోమరులను దీవించాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో సోమరి చీమల వద్దకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకోనము అంటాడు. కాబట్టి నీ పని ఏంటంటే చదువుకోవడం కనుక కష్టపడి ప్రయత్నించే. ఓకేనా? సెకండ్ పాయింట్ ఏంటంటే డిపెండ్ అపాన్ గాడ్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే డూ యువర్ వర్క్. సెకండ్ పాయింట్ ఏంటంటే డిపెండ్ అపాన్ గాడ్. గత వీడియోలో చెప్పాను, జ్ఞానము కావాలంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మీలో జ్ఞానం కొద్దుకుంటే దేవుడు అడగమన్నాడు. అదే రీతిగా కీర్తనలు 119వ అధ్యాయం 98, 99, 100 3 వచనాలు మనం చూసినట్లయితే అడగ శత్రువులు మెచ్చిన జ్ఞానము, బోధకులు మెచ్చిన జ్ఞానము, వృద్ధులకు మెచ్చిన జ్ఞానము అక్కడ ఉన్నదనమాట. అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి డిపెండ్ అపాన్ గాడ్ లో 2 విషయాలు. ఒకటి, వాక్యాన్ని ధ్యానించండి. రెండోది, దేవుడు అడగమంటున్నాడు ప్రార్థించండి. ఈ 2 విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరైతే పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారో, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారో, ఇవి ఇచ్చేసి చూడండి, ఖచ్చితంగా మీ లైఫ్ లో సక్సెస్ వస్తారు. నెంబర్ ఆఫ్ టెస్టిమనీస్ అండి, నా లైఫ్ లో నెంబర్ ఆఫ్ టెస్టిమనీస్ చూశాను. ఎవరైతే ఈ 2 విషయాలు చేశారు, పాటించారో వాళ్ళ జీవితంలో ఎక్సలెంట్. నా లైఫ్ లో కూడా ఒకప్పుడు నేను కూడా అంత నాలెడ్జ్గా, అంత జ్ఞానంగా లేను, కానీ ఎప్పుడైతే చేస్తూ వచ్చిందో నా లైఫ్లో ఒక పెనుమార్పు రావడం నేను గమనించగలను. కాబట్టి ఒకటి, నీ వర్క్, డూ యువర్ వర్క్ సిన్సియర్లీ. రెండోది మనం చూసినట్లయితే డిపెండ్ అపాన్ గాడ్, అనగా వాక్యాన్ని చదవండి, ధ్యానించండి. రెండోది, ప్రార్థించండి. చూడండి, స్టూడెంట్స్లో రకరకాలుగా ఉంటారు. అతివృష్టి, అనావృష్టి. అసలు చదువుకోకుండా దేవుడే చూసుకుంటాడని ఒకరు అంటారు. నో. ఇంకోరు బాగా స్టడీ అంటాడు, దేవుని పక్కన పెట్టాలి. నో, అది కూడా కాదు. 2 బ్యాలెన్స్ చేసుకోవాలి. మన ప్రయత్నం మనం చేస్తుండాలి. నీ చేతికి వచ్చిన పని, నీ చదువు నమ్మకంగా చదువు. రెండోది, దేవుని మీద ఆధారపడి ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారు. యంగ్స్టర్స్ గమనించండి, మీకు ఒక బుక్ పరిచయాలను కోరుకుంటా ఉన్నాను. 1930s హ్యారీ రెమ్మర్ అనొక గొప్ప వ్యక్తి ద హార్మోనీ ఆఫ్ సైన్స్ అండ్ స్క్రిప్చర్స్ గురించి ఒక పుస్తకం రాశాడు. దాంట్లో పరిశుద్ధ లేఖనాలు, హోలీ స్క్రిప్చర్స్, బైబిల్లో ఉన్న స్క్రిప్చర్స్తో పాటు మరి సైంటిస్టులు కనుగొన్నవి, అంటే స్క్రిప్చర్స్ ఆధారంగా ఏదో కనుక్కున్నారో ఆయన స్పష్టంగా వివరించారు. దయచేసి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ ఉపయోగపడుతుంది. అంటే అది చదవడం వల్ల ఏమైతే ఎన్లైట్ అవుతుంది, వెలిగించబడుతుంది. సో దేవుని వాక్యం అంత గొప్పదా అని తెలుసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా ఐ సజెస్ట్ యూ, మరి హ్యారీ రెమ్మర్ గారు రాసిన ద హార్మోనీ ఆఫ్ సైన్స్ అండ్ స్క్రిప్చర్స్ ఆ బుక్ను కొనుగోలు చేయాలనుకుంటున్నాం. సో వాళ్ళు ఆర్డినరీ వ్యక్తులే, కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం తెలుసుకున్నారో, జ్ఞానం పొందుకుని అద్భుతాలు చేస్తారు. మరి దేవుడు అకృప మీకు దయచేయాలని కోరుతూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆల్ ది బెస్ట్.